హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈ రోజు ఏంటంటే నేను 1 kg చికెన్ తోటి చికెన్ పికిల్ పెట్టబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బయట కూడా మీకు ఇంత టేస్టీగా అయితే దొరకదు, అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడుక్కోవాలి నీట్గా. 1 kg ఇది సన్నగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోండి. దీన్ని మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్, ముక్కలకు పట్టేటట్టు. ఇలా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మసాలాలు ఫ్రై చేసుకున్నాం. చూడండి, లవంగాలు కొన్ని, దాల్చిన చెక్క, యాలకులు ఫ్రెండ్స్. తర్వాత వచ్చి 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, సిమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్నాక గ్యాస్ కట్టేయాలి. ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలండి ఈ మసాలాని. మిక్సీలో కంటే రోట్లో వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా బరసగా రావాలి, బాగుంటుంది ఫ్రెండ్స్. తీసేసుకుందాం. ఇగో ఫ్రెండ్స్, 1/2 అవర్ పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకొని బాయిల్ చేద్దాం వాటర్ లేకుండా. స్టవ్ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్, వాటర్ లేకుండా బాయిల్ చేసుకుందాం. ఇట్లా వాటర్ వస్తుంది, ఈ వాటర్ ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి, డ్రై అవ్వాలి మొత్తం చికెన్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా ఎగిరిపోయినాయి. ఇది పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ లేకుంది, కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం. ఇంకా కొంచెం డ్రై అయిపోయింది సిమ్లో పెట్టుకుంటే. గిన్నెలోంచి తీసుకొని ఒక ప్లేట్లో ఇట్లా ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం వాటర్ చుక్క ఉన్నా లేకుండా డ్రై అయిపోద్ది. చూడండి, ప్యాన్ పెట్టుకుందాం. ఫ్రై చేసుకోవాలండి చికెన్ని, డ్రై అయిన చికెన్ని. చూడండి, ఆయిల్ కేజీ చికెన్ కదా, 1/2 kg వేసుకుంటున్నా ఆయిల్ నేను. పల్లి నూనె ఇది. ఆయిల్ వేడైందో లేదో కొంచెం వేసి చూద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్, లేకపోతే మాడిపోతాయి ముక్కలు.
తర్వాత కొన్ని కొన్ని వేసుకొని కొన్ని కొన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లి నూనె కాబట్టి కొంచెం నురుగు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేగాలి, ఇంకా రెడ్డిష్గా రావాలి. కొంతమంది ఇలానే తీసేస్తారు, ముక్క గట్టి పడుతుంది, పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం రెడ్డిష్గా వస్తే కొంచెం కరకరాలు ఆడుతుంది పచ్చడి. కాసేపు ఫ్రై చేద్దాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చినాయో. ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే ముక్క ఎప్పుడు ఖరాబ్ అవ్వదు, పచ్చడి ఖరాబ్ అవ్వదు, ఎన్ని నెలలైనా ఉంటుంది. తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇలా తీసేసుకుందాం మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్డిష్లో వచ్చాయో. ఇలా వేపుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ముక్క ఎప్పటికీ ఖరాబ్ అవ్వదు, గట్టిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. దీంట్లో అల్లం, ఇప్పుడే నూరుకున్న అల్లం వేసుకోవాలి, ఫ్రెష్గా వేసుకోవాలి అల్లం. అట్లయితేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఎప్పుడో నూరింది వేసుకోవద్దు ఫ్రెండ్స్. అల్లం మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో. తర్వాత వచ్చేసి మనం నూరి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి వేసుకుందాం. ఇవి కూడా కలిపేసుకున్నాం. మంచిగా పచ్చి వాసన పోయేలా కలుపుకోవాలి మసాలాలు కూడా. గడ్డలు కడతాయి చూడండి, చూసుకొని కలుపుకోండి మంచిగా. ఇలా తర్వాత వచ్చేసి కారం వేసుకుందాం. మనం ఇంట్లో నూరుకున్నదే, ఇంట్లో పట్టించుకుంటాం కదా, అదే కారం వేసుకుని ఫ్రెండ్స్. బయట కొనకండి, బాగుండదు అది. నేనైతే 5 స్పూన్లు వేస్తున్నా. తర్వాత సాల్ట్ 2 స్పూన్లు వేసుకోండి. సాల్ట్ వచ్చేసి తర్వాత ఏమన్నా కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువైతే కష్టం కాబట్టి నేను 2.5 వేసుకుంటున్నా. ఇలా మంచిగా కలుపుకోండి, ఉండలు కట్టకుండా. మసాలా, కారం, ఉప్పు, అల్లం పేస్ట్ ఇలా మంచిగా కలిపేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి, పచ్చి వాసన పోయేటట్టు. ఇట్లా మంచిగా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని, చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్. మొత్తం వేసేసుకొని కాసేపు ఇలా తిప్పుకుందాం. చూడండి తడి తగలకుండా మంచిగా ఒక దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. తడి తగిలితే ఖరాబ్ అయిపోద్ది చట్నీ. మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకొని కాసేపు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని మంచిగా చల్లారినాక నిమ్మరసం వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేసుకొని
కొంచెం చల్లార్చినాక నిమ్మకాయ రసం వేసుకున్నాం. 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు కోసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చల్లారింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మనకు ఆయిల్ సరిపోకపోతే 1 డే ఉంచాక తర్వాత కలుపుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ చూసుకొని కలుపుకోవచ్చు 1 డే తర్వాత. ఇప్పుడైతే చల్లారింది. దీంట్లో నిమ్మకాయ రసం పిండుకుందాం. చూడండి, మంచిగా కలిపేసుకొని 1 డే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం ముట్టుకోకూడదు. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మసాలా స్మెల్. ఇలా ఉంచేసుకొని మంచిగా మూత పెట్టుకొని తడి తగలకుండా ఒక పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ రేపటి వరకు. చూడండి ఫ్రెండ్స్, 1 డే తర్వాత చూద్దాం ఎలా ఉందో పచ్చడి, చికెన్ పచ్చడి. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కొంచెం గట్టిగా అయిపోయింది. ఆయిల్ మాత్రం చాలా ఫ్రెండ్స్, ఎక్కువ ఎందుకు. ఇలా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ ఆయిల్తో కంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ నా చికెన్ పచ్చడి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.